ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే సినిమా గురించి టాక్ నడుస్తోంది. అదే రాకా మూవీ. 800 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ సినిమాకి అల్లు అర్జున్, హీరోయిన్ దీపిక పదుకునే ఎంత పారితోషికం తీసుకుంటున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అంటేనే మూవీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే ఇది సాధారణ సినిమా కాదు, ఒక ఈవెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లిటరల్లీ షేక్ చేసింది. అల్లు అర్జున్ గుండు లుక్, వింతైన చేతులు, మానవుడా రాక్షసుడా అన్న డౌట్ ప్రేక్షకుల్లో తలెత్తుతోంది. ఇక ఈ లుక్ చూస్తే ఇది పూర్తిగా ఒక డార్క్ సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. ఇది సాధారణ కథ కాదని, పునర్జన్మ చుట్టూ తిరిగే సైన్స్ మిస్టరీ యాక్షన్ మిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ ను అట్లీ స్టైల్ మాస్ ట్రీట్మెంట్ తో చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాతో మరో పెద్ద సెన్సేషన్ ఏమిటి అంటే హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకునే ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆమె క్రేజ్ తగ్గిందనే వార్తలకు ఇది ఒక స్ట్రాంగ్ ఆన్సర్ లాంటిదే. ఎందుకంటే గతంలో స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీపిక మీద చాలా రూమర్స్ వచ్చాయి. రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తాననే కండిషన్, రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం, ఇవి కారణాలంటూ వార్తలు వచ్చాయి. కానీ రాకా టీం మాత్రం ఆమె డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించి ఈ ప్రాజెక్టులోకి తీసుకోవటం అనేది ఆమె మార్కెట్ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తుంది. అంతేగాక ఈ సినిమాకు అల్లు అర్జున్ కూడా పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా క్రేజ్ పెరగడంతో ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్, భారీ యాక్షన్ సెట్స్ మధ్య అంటే రాకాను కేవలం ఇండియన్ మూవీగా కాకుండా గ్లోబల్ సినిమాగా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ నడుస్తోంది. ఇక ఈ మూవీని 2027 సమ్మర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ స్థాయిలో హైప్ ఉంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే సినిమా గురించి టాక్ నడుస్తోంది. అదే రాకా మూవీ. 800 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ సినిమాకి అల్లు అర్జున్, హీరోయిన్ దీపిక పదుకునే ఎంత పారితోషికం తీసుకుంటున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అంటేనే మూవీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే ఇది సాధారణ సినిమా కాదు, ఒక ఈవెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లిటరల్లీ షేక్ చేసింది. అల్లు అర్జున్ గుండు లుక్, వింతైన చేతులు, మానవుడా రాక్షసుడా అన్న డౌట్ ప్రేక్షకుల్లో తలెత్తుతోంది. ఇక ఈ లుక్ చూస్తే ఇది పూర్తిగా ఒక డార్క్ సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. ఇది సాధారణ కథ కాదని, పునర్జన్మ చుట్టూ తిరిగే సైన్స్ మిస్టరీ యాక్షన్ మిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ ను అట్లీ స్టైల్ మాస్ ట్రీట్మెంట్ తో చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాతో మరో పెద్ద సెన్సేషన్ ఏమిటి అంటే హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకునే ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆమె క్రేజ్ తగ్గిందనే వార్తలకు ఇది ఒక స్ట్రాంగ్ ఆన్సర్ లాంటిదే. ఎందుకంటే గతంలో స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీపిక మీద చాలా రూమర్స్ వచ్చాయి. రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తాననే కండిషన్, రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం, ఇవి కారణాలంటూ వార్తలు వచ్చాయి. కానీ రాకా టీం మాత్రం ఆమె డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించి ఈ ప్రాజెక్టులోకి తీసుకోవటం అనేది ఆమె మార్కెట్ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తుంది. అంతేగాక ఈ సినిమాకు అల్లు అర్జున్ కూడా పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా క్రేజ్ పెరగడంతో ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హాలీవుడ్
హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్, భారీ యాక్షన్ సెట్స్ మధ్య అంటే రాకాను కేవలం ఇండియన్ మూవీగా కాకుండా గ్లోబల్ సినిమాగా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ నడుస్తాను. ఇక ఈ మూవీని 2027 సమ్మర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ స్థాయిలో హైప్ ఉంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క సినిమా గురించి టాక్ నడుస్తోంది. అదే రాకా మూవీ. 800 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఇంత భారీ బడ్జెట్ పెట్టి తీస్తున్న ఈ సినిమాకి అల్లు అర్జున్, హీరోయిన్ దీపిక పదుకునే ఎంత పారితోషికం తీసుకుంటున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అంటేనే మూవీ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ మూవీ అంటే ఇది సాధారణ సినిమా కాదు, ఒక ఈవెంట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లిటరలీ షేక్ చేసింది. అల్లు అర్జున్ గుండు లుక్, వింతైన చేతులు, మానవుడా రాక్షసుడా అన్న డౌట్ ప్రేక్షకుల్లో తలెత్తుతోంది. ఇక ఈ లుక్ చూస్తే ఇది పూర్తిగా ఒక డార్క్ సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. ఇది సాధారణ కథ కాదని, పునర్జన్మ చుట్టూ తిరిగే సైన్స్ మిస్టరీ యాక్షన్ మిక్స్ అనే టాక్ నడుస్తోంది. ఇలాంటి కాన్సెప్ట్ ను అట్లీస్ట్ స్టైల్ మాస్ ట్రీట్మెంట్ తో చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అవ్వటం గ్యారంటీ అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాతో మరో పెద్ద సెన్సేషన్ ఏమిటి అంటే హీరోయిన్ గా నటిస్తున్న దీపిక పదుకునే ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందనే వార్త వినిపిస్తోంది. అయితే ఇటీవల ఆమె క్రేజ్ తగ్గిందనే వార్తలకు ఇది ఒక స్ట్రాంగ్ ఆన్సర్ లాంటిదే. ఎందుకంటే గతంలో స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీపిక మీద చాలా రూమర్స్ వచ్చాయి. రోజుకు కేవలం 8 గంటలే పనిచేస్తాననే కండిషన్, రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవటం ఇవి కారణాలంటూ వార్తలు వచ్చాయి. కానీ రాకా టీం మాత్రం ఆమె డిమాండ్స్ అన్నింటినీ అంగీకరించి ఈ ప్రాజెక్టులోకి తీసుకోవటం అనేది ఆమె మార్కెట్ ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూపిస్తుంది. అంతేగాక ఈ సినిమాకు అల్లు అర్జున్ కూడా పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా క్రేజ్ పెరగడంతో ఎక్కువగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్, ఇంటర్నేషనల్ టెక్నీషియన్, భారీ యాక్షన్ సెట్స్ మధ్య అంటే రాకాను కేవలం ఇండియన్ మూవీగా కాకుండా గ్లోబల్ సినిమాగా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ నడుస్తాను. ఇక ఈ మూవీని 2027 సమ్మర్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ స్థాయిలో హైప్ ఉంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.